హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను రఫీ. ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ నేను మీకు ఈ సచిన్ సాగా విఆర్ హెడ్సెట్ అన్బాక్సింగ్, అలాగే ఈ విఆర్ గేమ్ అనేది ఎలా ఆడాలి, సో దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఒక అన్బాక్సింగ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ అనేది మీకు ఒక 1 వీక్ లోపే ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన గేమ్ ప్లే అనేది ఎలా సెట్ చేసుకోవాలనేది చెప్తాను. సో ఈ వీడియో కొంచెం మీరు షేర్ చేసి సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇది మన తెలుగులోనే కాదు, మన ఇండియాలోనే ఫస్ట్ టైం సచిన్ విఆర్ హెడ్సెట్ని అన్బాక్సింగ్ వీడియో అనమాట. సో రేపు మార్నింగ్ 9 o'clock లోపు మందే ఫస్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా మందే ఫస్ట్ వీడియో అవుతుంది ఇండియాలో. సో అందుకని మీరు కొంచెం సపోర్ట్ చేసి షేర్ చేయండి, కొంచెం బెటర్ వ్యూస్ వచ్చేలాగా చూడండి. ఇక ఈరోజు మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్లో ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి షామీ నుంచి. షామీ ఫైనల్గా రెడ్మీ నోట్ 7ని మన ఇండియాలో ఫిబ్రవరి 28న అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఈరోజు మను కుమార్ జైన్ ఒక ట్వీట్ రూపంలో చేశారు. దాంట్లో ఆయన నెంబర్ 7 కింద 28 ఫిబ్రవరి అని ఒక చిన్న పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దీని ప్రకారం మనకి రెడ్మీ నోట్ 7 అనేది ఫిబ్రవరి 28న అఫీషియల్గా మన ఇండియాలో ఢిల్లీలో లాంచ్ చేయబోతున్నారు. సో ఏదైతే చైనాలో మనకి బేస్ వేరియంట్ లాంచ్ అయిందో సామ్సంగ్ GM1 సెన్సార్ ఉంది కదా, ఐసోసెల్ 48 మెగాపిక్సెల్ సెన్సార్ది. సో అదే వేరియంట్ని మన ఇండియాలో ఫస్ట్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించిన ప్రో వేరియంట్ అనేది ఖచ్చితంగా మనకి వితిన్ 1 monthలోనో లేకపోతే అదే రోజు అనౌన్స్ చేస్తారనే క్లారిటీ అయితే లేదు, కానీ ఖచ్చితంగా మనకి రెడ్మీ నోట్ 7 అయితే రేపు ఫిబ్రవరి 28న లాంచ్ కాబోతుంది ఢిల్లీలో. సో అలాగే ఎవరైతే ఢిల్లీకి సరౌండింగ్లో ఉన్నారో వాళ్ళు ఈ లాంచ్ ఈవెంట్ని మనం వెళ్ళొచ్చు అనమాట. దీనికి సంబంధించిన టికెట్ కాస్ట్ అనేది 480 రూపాయలు ఉంటుంది. సో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా వీళ్ళు అఫీషియల్ mi.comలో ఈరోజు స్టార్ట్ చేశారు. సో ఎవరైతే ఢిల్లీకి సరౌండింగ్లో ఉన్నారో వాళ్ళు 480 రూపీస్ పెట్టి టికెట్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. సో దీనికోసం మీరు ఫస్ట్ మీ mi.comలో మీ ఎంఐ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. అక్కడ నుంచి మీరు phase 1లో మీరు జస్ట్ మీ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ లాంటివి ఇవ్వాలి. సో వాళ్ళు ఫైనలైజ్ చేస్తారన్నమాట. ఓన్లీ లిమిటెడ్ టికెట్స్ అని చెప్పారు. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళలో కొంతమందికి సంబంధించిన డీటెయిల్స్ అనేది వీళ్ళు అనౌన్స్ చేస్తారు. వాళ్ళు మాత్రమే 480 రూపీస్ అనే టికెట్ ఫేర్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎట్ ఏ టైం మీరు ఫస్ట్ స్టార్టింగ్లో మీరు 480 రూపీస్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే పే చేయాలన్నమాట. సో ఆ తర్వాత మీరు మీరే బోర్డింగ్ ఛార్జెస్, ట్రావెలింగ్ ఛార్జెస్ అన్నీ కూడా మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ టికెట్ ఫేర్ మాత్రమే 480 రూపీస్ అనమాట. సో ఎవరైతే ఢిల్లీకి సరౌండింగ్స్లో ఉన్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. శాంసంగ్ త్వరలోనే శాంసంగ్ గెలాక్సీ S10 ఫ్యామిలీని లాంచ్ చేయబోతుంది. ఈ ఫ్యామిలీలో మొత్తం మనకు ఒక 4 వరకు ఫోన్లు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫోన్లు మన ఇండియాకు కూడా వస్తాయి. అలాగే వీటితో పాటు వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఒక వాచ్ని అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే మనకి శాంసంగ్ గెలాక్సీ ఇయర్ బడ్స్ని కూడా లాంచ్ చేయబోతున్నారు. ఫస్ట్ టైం వీళ్ళు ఒక ఇయర్ బడ్స్ని కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇయర్ బడ్స్ అంటే మనకి ఏదైతే షామీ ఎయిర్ డాట్స్ ఉన్నాయో చూడటానికి ఎగ్జాక్ట్గా అలాగే ఉంటాయి. మనకు ఒక ఛార్జింగ్ కేస్తో పాటు 2 ఇయర్ బడ్స్ అనేవి వస్తాయి. అయితే ఈ ఇయర్ బడ్స్కి సంబంధించిన అఫీషియల్ సపోర్ట్ పేజ్ అనేది ఈరోజు మనకి శాంసంగ్ వెబ్సైట్లో, ఇండియా వెబ్సైట్లో వీళ్ళు పెట్టారు. సో దాన్ని బట్టి ఇది కూడా మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం త్వరలోనే ఉందని అర్థమవుతుంది. అయితే కొన్ని కంట్రీస్లో మాత్రం శాంసంగ్ గెలాక్సీ S10 ఫ్యామిలీతో పాటు ఎవరైతే S10 మొబైల్ కొంటారో వాళ్ళకి ఒక ఇయర్ బడ్స్ని ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు, సప్లై చేస్తున్నారు. అంటే ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఒక ఇయర్ బడ్స్ అనేవి ఫ్రీగా ఇస్తున్నారు. కానీ మన ఇండియాలో మాత్రం దీన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మన ఇండియాలో లాంచ్ అయినప్పుడు దీన్ని ఫ్రీగా ఇస్తారా, కొనుక్కోమని చెప్తారా అని క్లారిటీ అయితే లేదు, కానీ ఖచ్చితంగా వీళ్ళైతే మన ఇండియాలో అమ్మే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఇది 5 నుంచి 10,000 బడ్జెట్లో లాంచ్ చేస్తే మాత్రం కొంచెం బాగానే ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువ ప్రైజ్లోకి వెళ్తే మాత్రం కొంచెం కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే మనకి 11,000 బడ్జెట్లో ఆల్రెడీ యాపిల్ ఎయిర్ పాడ్స్ అనేవి ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. షామీ ఎయిర్ డాట్స్ మనకి 3,000-3,500లోనే చైనాలో అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ఇవి మన ఇండియాలో ఎంత ప్రైస్ పెడతారనేది క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే ఈరోజు మీకు ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్తాను. ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే జనరల్గా చాలామంది గూగుల్ క్రోమ్లో లేకపోతే వేరే వేరే బ్రౌజర్స్లో ఏదో ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటారు. ఆ వెబ్ పేజెస్ ఓపెన్ చేసినప్పుడు మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో ఒక యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఆ యాప్లో మనకి మాల్వేర్ కానీ యాడ్వేర్ కానీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు లాక్ స్క్రీన్ మీదకి వెళ్ళినా కానీ, లేకపోతే హోమ్ స్క్రీన్ మీదకి వెళ్ళినా కానీ, లేదంటే ఏదైనా యాప్ ఓపెన్ చేసినా కానీ సడన్గా హోమ్ స్క్రీన్ మీద మనకి కొన్ని పాపప్ యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కొంచెం ఇరిటేటింగ్గా, కొంచెం అన్నాయింగ్గా ఉంటుంది అనమాట. సో మీరు ఏ పని చేసినా కానీ సడన్గా ఒక హోమ్ పేజ్ మీదకి ఒక యాడ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ యాడ్స్ ఎందుకు వస్తాయి అంటే మీరు వేరే వేరే వెబ్సైట్లు ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఉన్న మాల్వేర్ మీకు ఒక యాప్ రూపంలో ఇన్స్టాల్ అవుతుంది. సో దానికోసం రీసెంట్గా ఏదైతే యాప్స్ ఓపెన్ చేసామో ఆ యాప్స్ అనేది మనకి అర్థం కాదు. సో ఇక ఈరోజు నేను చెప్పే యాప్ ఏంటంటే ఇది ఒక కొత్త అప్లికేషన్. XDA డెవలపర్స్ దీన్ని డిజైన్ చేస్తారు. ఈ యాప్ ఏం చేస్తుందంటే మన ఫోన్లో ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఆ అప్లికేషన్స్లో ఏవైతే అప్లికేషన్స్కి మనకి యాడ్ వేరు, అలాగే జంక్ వేరు, మాల్ వేరు ఇలాంటివి ఉండి పాపప్ యాడ్స్ అనేవి మన హోమ్ స్క్రీన్ మీద తీసుకొస్తూ ఉంటాయో ఆ యాప్స్ని ఇది
కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా యాప్ ఉందనుకోండి, ఆ యాప్ ఏదనేది చెప్తుందనమాట. సో ఆ యాప్ ఏదో తెలిసిందనుకోండి మనకి, వెంటనే ఆ యాప్ని డిలీట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. ఇది ఒక మంచి యాప్. ఇది ప్లే స్టోర్లోకి రీసెంట్గా వచ్చింది. సో దీని పేరు యాప్ వాచ్. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది XDA డెవలపర్స్ డిజైన్ చేసిన యాప్ అనమాట. సో వాళ్ళు డిజైన్ చేసినవి ఖచ్చితంగా సూపర్ యాప్స్ ఉంటాయి. అందుకే నేను అప్పుడప్పుడు న్యూస్లో వీటిని యాడ్ చేస్తూ ఉంటాను. షామీ ఫిబ్రవరి 20వ తారీఖున గ్లోబల్గా మనకి షామీ Mi 9ని లాంచ్ చేయబోతుంది. సో దీని గురించి నేను ఆల్రెడీ నిన్న టెక్ న్యూస్లో చెప్పాను కదా. ఇక ఈరోజు ఈ ఫోన్కు సంబంధించిన కొన్ని ఇమేజెస్, అలాగే ఈ ఫోన్తో తీసిన కొన్ని ఇమేజెస్ అనేవి బయటకు వచ్చినాయి. యాజ్ యూజువల్ మీకు తెలుసు, ఈ ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో రాబోతుంది. అయితే దీంట్లో ఉన్న మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సోనీ IMX 586 సెన్సార్ అని అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు మనకి కొన్ని ఫొటోస్ బయటకు వచ్చినాయి. ఆ ఫొటోస్లో కింద మనకి 48 మెగాపిక్సెల్ కెమెరాని కనిపిస్తుంది. అలాగే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు. ఇది మనకి ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్ నాచ్తో రాబోతుంది. సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. షామీలో మనకి వాటర్ డ్రాప్ నాచ్తో ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. శాంసంగ్ ఫైనల్గా శాంసంగ్ గెలాక్సీ M30ని మన ఇండియాలో మార్చి ఫస్ట్ వీక్లో తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించిన FCC సర్టిఫికేషన్ అనేది ఈరోజు బయటకు వచ్చింది. దీని ప్రకారం మన ఇండియాలో ఈ ఫోన్ మార్చి ఫస్ట్ వీక్లో లాంచ్ అవుతుందని, అలాగే దీని ప్రైస్ మనకి 14,990 రూపాయల దగ్గర లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. దీంట్లో ఫస్ట్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ f1.9 ఉంటుంది. రెండోది 5 మెగాపిక్సెల్ కెమెరా, ఇది వైడ్ యాంగిల్ లెన్స్, అపర్చర్ f2.2 ఉంటుంది. మూడోది మాత్రం 5 మెగాపిక్సెల్ కెమెరా అనేది, దీని అపర్చర్ f2.0 ఉంటుంది. ఇది మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది మనకి అపర్చర్ f2.0తో వస్తుంది. అయితే ఇది మనకి సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో రాబోతుంది. అసలు ఫోనే రిలీజ్ కాలేదు, మీరు ఎలా చెప్పగలరు ఇది సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో రాబోతుంది అంటే, ఈరోజు మనకి FCC సర్టిఫికేషన్తో పాటు దీనికి సంబంధించిన సెట్టింగ్ ప్యానల్ ఉంటుంది కదా, మనకి ఫోన్లో సెట్టింగ్స్ ఉంటాయి కదా, సెట్టింగ్స్ ప్యానల్ అనేది ఈరోజు ఒకటి బయటకు వచ్చింది. దాంట్లో మనకి క్లాక్ సెట్టింగ్స్ దగ్గర మనకి డిస్ప్లే లాక్ స్క్రీన్ ఉంటుంది కదా, ఈ లాక్ స్క్రీన్ సెట్టింగ్స్లో మనకి జనరల్గా ఇక్కడ శాంసంగ్ గెలాక్సీ M20లో మనకి జనరల్గా ఏముంటుందంటే స్క్రీన్ లాక్, క్లాక్ స్టైల్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మాత్రం మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనే ఫీచరు క్లియర్గా కనిపిస్తుంది. నేనైతే అబ్జర్వ్ చేశాను. సో అక్కడ మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అని ఒక ఫీచర్ కనిపిస్తుంది. దాన్ని బట్టి మనకి ఇది ఖచ్చితంగా సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుందని అర్థమవుతుంది అనమాట. ఒకసారి క్లియర్గా మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. 2018లో ఒప్పో థాయిలాండ్లో మార్కెట్ షేర్లో శాంసంగ్ని బీట్ చేసింది. సో ఇంతకుముందు వరకు 2017 వరకు అక్కడ శాంసంగ్ మార్కెట్ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత ఒప్పో, అలాగే హువావే, ఆ తర్వాత వివో ఉండేది. కానీ 2018 Q4 వరకు వచ్చేసరికి థాయిలాండ్లో ఒప్పో శాంసంగ్ని బీట్ చేసి పడేసింది. అలాగే షామీ రీసెంట్గానే నవంబర్లో అక్కడ థాయిలాండ్లో కూడా ఎంటర్ అయిపోయింది. సో అక్కడ వాళ్ళు రెడ్మీ నోట్ 6 Pro మన ఇండియాలో లాంచ్ అయింది కదా, సో దాన్ని అక్కడ ఫస్ట్ డివైస్గా అక్కడ లాంచ్ చేశారు. ఇక ఈరోజు మనకి క్యానలైసిస్ రిపోర్ట్ ప్రకారం థాయిలాండ్లో మాత్రం మార్కెట్ షేర్లో ఒప్పోనే టాప్లో ఉందన్నమాట. శాంసంగ్ పరిస్థితి అక్కడ కూడా అంత బాగాలేదని అర్థమవుతుంది. ఇక ఈరోజు రిలీజ్ అయిన డీటెయిల్స్ ప్రకారం మనకి ఒప్పో 22.2%తో టాప్లో ఉంది. ఆ తర్వాత శాంసంగ్ 21.1%తో సెకండ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత హువావే మనకి 13.1%తో థర్డ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత వివో మనకి 12.7%తో ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత యాపిల్ మనకి 8.6%తో ఫిఫ్త్ ప్లేస్లో ఉందన్నమాట. ఇక్కడ షామీని అయితే వీళ్ళు యాడ్ చేయలేదు, ఎందుకంటే ఇది నవంబర్లోనే అక్కడ లాంచ్ అయింది. బ్రాడ్బ్యాండ్ యూజర్స్కి రోజుకి ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ అనేది బయటకు వస్తుంది. సో ఎప్పుడైతే జియో వచ్చిందో అప్పటి నుంచి బ్రాడ్బ్యాండ్ యూసేజ్ అనేది కొంచెం తగ్గిందనే చెప్పాలి. అందుకే వీళ్ళు బ్రాడ్బ్యాండ్ యూసేజ్ని కొంచెం పెంచేందుకు వీళ్ళు డిఫరెంట్ ఆఫర్స్, డిఫరెంట్ ప్యాకేజీలు అనేవి తీసుకొస్తున్నారు. నిన్న యాక్ట్ ఫైబర్ వాళ్ళ గురించి ఒక ఆఫర్ చెప్పాను కదా, అమెజాన్ ఫైర్ స్టిక్ని వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఇండియాలోను, అలాగే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాపులర్ సిటీస్లో కూడా ఈ ఆఫర్ అనేది వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అయితే నిన్న యాక్ట్ ఫైబర్ చెప్పింది, ఈరోజు BSNL కూడా ఒక కొత్త ఆఫర్తో వచ్చారనమాట. సో ఇండియాలో ఉన్న కొన్ని పాపులర్ సిటీస్లో, అంటే పెద్ద సిటీస్లో వీళ్ళు ఒక కొత్త ఆఫర్ని అనౌన్స్ చేశారు. ఇదేంటంటే మనకి 1 year పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ మీరు తీసుకోవాలంటే ఎవరైతే BSNL బ్రాడ్బ్యాండ్ యూజర్స్ ఉన్నారో 777 ప్లాన్ కంటే ఎక్కువ ఉన్న ప్లాన్స్ వాళ్ళు BSNL అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 777 ప్లాన్లో ఉన్నారనుకోండి, సో మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది కదా, దాంతో మీరు BSNL వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ సంబంధించిన ఆఫర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకొని
క్లెయిమ్ చేసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. వీళ్ళు 777 కంటే పైన ఉన్న ప్లాన్స్ అన్నిట్లో కూడా ఈ ఆఫర్ అనేది తీసుకొచ్చారు. ఈ 777 ప్లాన్లో మీకు పర్ డే 18 GB డేటా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు 1 మంత్కి గాను. సో ఎవరైతే బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ యూజర్స్ అసలు ఉన్నారా, నాకు తెలిసి కొంచెం తక్కువనే చెప్పాలి. బిఎస్ఎన్ఎల్ రెగ్యులర్గానే డేటా అనేది ప్రాపర్గా ఉండదు. మరి బ్రాడ్బ్యాండ్లో కూడా యూజర్స్ ఉన్నారంటే కొంచెం ఆశ్చర్యమైన చెప్పాలి. ఒకవేళ ఎవరైతే బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఒక మంచి ఆఫరే. 1 ఇయర్ పాటు మీకు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఫ్రీగా వస్తుంది. హువావే మన ఇండియాలో ఉన్న మేట్ 20 ప్రోకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని తీసుకురాబోతుంది. ఈ అప్డేట్లో వీళ్ళు ఏకంగా 2 ఫేస్ లాక్లు ఎట్ ఏ టైం పెట్టుకునేలాగా ఒక కొత్త ఫీచర్ని యాడ్ చేయబోతున్నారు. ఇది ఇంతవరకు స్మార్ట్ ఫోన్స్లో ఫస్ట్ టైం మనకి 2 ఫేస్ లాక్లు ఎట్ ఏ టైం పెట్టుకునే ఫీచర్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. జనరల్గా మన స్మార్ట్ ఫోన్స్లో ఒకటే ఫేస్ లాక్ ఉంటుంది. అలా ఉంటేనే కొంచెం సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఇంకొక అడిషనల్ పర్సన్కి సంబంధించిన ఫేస్ డేటాను కూడా రికగ్నైజ్ చేసేలాగా వీళ్ళు ఒక కొత్త ఫీచర్ని సాఫ్ట్వేర్ అప్డేట్ రూపంలో తీసుకురాబోతున్నారు. అది మన పేరెంట్ది కావచ్చు, మన ఫాదర్ మదర్ది కావచ్చు, లేదంటే మన ఫ్యామిలీది కావచ్చు, ఫ్రెండ్ది కావచ్చు, ఎవరిదైనా సరే ఇంకొక అడిషనల్ ఫేస్ అనేది మనం రికగ్నైజ్ చేసుకునేలాగా ఫేస్ డేటాని అందులో పెట్టుకునేలాగా వీళ్ళు ఒక అప్డేట్ తీసుకురాబోతున్నారు. సో జనరల్గా సెక్యూరిటీ ఉండడానికి కోసమే ఇలాంటి ఫేస్ లాక్ అనేది పెడతారు. అది కాకుండా ఈ మధ్య చాలా ఫోన్స్లో కళ్ళు మూసినా కానీ ఫేస్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. అసలే సెక్యూరిటీ అంతంత మాత్రంగా ఉంటే వీళ్ళు ఇంకొక 2వ ఫేస్ని కూడా పెట్టుకునేలాగా కొత్త అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు. ఇదంతా సెక్యూర్గా ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్స్లో రాయండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీ కళ్ళని కాపాడే ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్తాను. జనరల్గా మనకి కస్టమైజ్డ్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో అంటే ఎంఐఓ కానీ ఈఎంఓ కానీ మనకి రీడింగ్ మోడ్ అనేది ఫెసిలిటీ ఉంటుంది. అంటే బ్లూ లైట్ ఫిల్టర్ అనమాట. బ్లూ లైట్ తగ్గించి మన కళ్ళకి కొంచెం స్ట్రెస్ పడకుండా చేస్తుంది. అది కాకుండా దాంట్లో మనం ఆటోమేటిక్గా ఏ టైం నుంచి ఏ టైం పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది టర్న్ ఆన్ అవుతుంది అనమాట నైట్ టైంలో. సో స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో మాత్రం ఇలాంటి ఫీచర్ అనేది ఉండదు. ఇక ఈరోజు యాప్ ఏంటంటే నైట్ లైట్ ప్రో. ఇదేంటంటే జనరల్గా నేనైతే చెప్పానో అలాంటిదే బ్లూ లైట్ ఫిల్టర్ అనమాట. సో దీని కాస్ట్ 15 రూపాయలు. ఈరోజు ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దీంట్లో కూడా మీరు ఆటోమేటిక్గా టైం టు టైం మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే సాయంత్రం 6 to మార్నింగ్ 6 వరకు ఆటోమేటిక్గా టర్న్ ఆన్ చేయమంటే టర్న్ ఆన్ చేస్తూ ఉంటుంది. అలాగే మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట లైట్ కండిషన్స్ని. ఒకసారి చెక్ చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అలాగే రేపు మార్నింగ్ నేను మీకు దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది. సో కొంచెం షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. కొంచెం బెటర్ వ్యూస్ వస్తే మనకు కూడా కొంచెం ఫ్యూచర్లో కూడా ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా. కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. నేను కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.